పోయిన వారం ఏం మాట్లాడడం గుర్తుందా అక్కడ? సచిన్ సేవలో ఉండాలి, సమాధిపెట్టలోకి వెళ్ళిపోవాలి, ఇంక లేవడానికి వీల్లేదు అనే విషయాలు మనం నేర్చుకున్నాము. ఒక 7 లక్షణాలు మనము నేర్చుకున్నాం. దాంట్లో ఆ 7 లక్షణాలు ఆ శవానికి ఉండకూడదు, చచ్చిపోయిన వ్యక్తికి, చచ్చిపోయిన వారికి ఉండకూడదు. అలాంటి హావభావాలు ఏవి ఉండకూడదు అనే విషయాలు మనం నేర్చుకున్నాం. దాంట్లో మొదటగా మనం నేర్చుకున్నాం, గర్వం అనేది శవానికి ఉండకూడదు. చచ్చిన మనము, యేసులో చచ్చిన వారు మనము, గర్వము అనేది మనకు ఉండకూడదు. ఆ విషయాల్లోనే కొంచెం వివరంగా వెళ్దాం. ఆ 7 అంశాలు నెమ్మదిగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. గర్వం గురించి మనం చాలా విషయాలే వినేసాం, కానీ ఇంకా కొంచెం ప్రభు ఎందుకో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఆ విషయాల్లో. శవానికి గర్వం ఉండదు అనండి ఒకసారి. ఒకసారి సామెతల గ్రంథము 16వ అధ్యాయము, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ మాట. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. ఆ 2 పదాలకి దాదాపుగా ఒకే అర్థం వస్తుంది. మళ్ళీ చదవండి అందరూ. రైట్. ఒక వ్యక్తి నాశనం అయిపోతాడు, ఒక వ్యక్తి నాశనం అయిపోబోతున్నాడు, ఒక వ్యక్తికి ఇంక జీవితం ఆగిపోబోతుంది, ఒక వ్యక్తి దేవుడి నుంచి తప్పిపోబోతున్నాడు అనే విషయాన్ని ఎప్పుడు సంకేతం వస్తుందంటే గర్వం ప్రవేశించినప్పుడు. ఇప్పుడు వాతావరణం ఇలా ఉంది, మనకు అనిపించవచ్చు వర్షం పడుతుందేమో అని. నిన్న పడింది ఇక్కడ ఏమైనా వర్షం? లైట్గా పడింది, లైట్గా కొంచెం పడింది. వాతావరణం ఇలా ఉంటే వర్షం పడుతుంది అనే సూచన మనకు ఉంటుంది. ఫుల్గా ఎండ వస్తే ఆలోచన ఉంటుందా వర్షం పడుతుంది మీరు అని? ఉండదు. మనకు సూచన తెలిసిపోద్ది ఏంటంటే వాతావరణం మారినప్పుడు వర్షం పడే అవకాశాలు ఉన్నాయి, గాలి మారినప్పుడు చల్లగా వేసినప్పుడు వర్షం పడే అవకాశాలు ఉన్నాయని సూచన మనకు తెలిసిపోద్ది. ఒక మనిషి నాశనం అయిపోబోతున్నాడు అనే విషయానికి సూచన ఏంటంటే గర్వం ప్రవేశిస్తే నాశనానికి ముందు ప్రవేశిస్తుందంట. ముందు గర్వం వచ్చిన తర్వాత నాశనం వస్తుంది. ఈ గర్వం ఉందని గ్రహించిన తర్వాత ఆ గర్వం విషయంలో ప్రభు సహాయం తీసుకుంటే ఆ నాశనం నుంచి తప్పించేసుకోవచ్చు. గర్వంతో పాటు ఉన్ననుకో నాశనం రెడీగా ఉందని అర్థం. ముందుగా వచ్చేది నాశనానికి వచ్చేది గర్వము. ఈ పదం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. గర్వం వచ్చింది అంటే నాశనంకి రెడీగా ఉన్నామని అర్థం. బైబిల్ ప్రకారం ఏ వ్యక్తికి అయితే గర్వం వస్తుందో ఆ వ్యక్తికి నాశనంకి రెడీగా ఉన్నాడు అని అర్థం. ఒక్కసారి 2 కొరింథీ పత్రిక వద్దాం. ఇప్పుడు ఒకసారి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో 21వ మాట చూడండి. ఎందుకంటే మళ్ళీ ఒకసారి చదవండి. ఎందుకనగా మనము ఆయన అందు దేవుని నీతి అయినట్టు. ఎవరు? మళ్ళీ చదవండి. ఆయన యందు రైట్. ఈ పదాన్ని జాగ్రత్త గమనించండి. మనము ఆయన యందు ఆయన నీతి అయినట్టు. నేను నాతో పాటండి, నేను ఆయన నీతి అవ్వాలి. ఈ పదానికి అర్థం తెలుస్తుందా? ఇప్పుడు యేసు ప్రభు ఏదైతే ఉన్నారో యేసు ప్రభు నీతి ఏంట్రా అంటే మనుషుల దగ్గర చెప్పించాలంట. అర్థమవుతుందా? యేసు ప్రభు ఎలాంటి వాడు అంటే ఆ క్రైస్తవుడైన మనం చూపించాలంట. ఆయన నీతి అయ్యున్నాం మనము, దేవుని నీతి అయ్యున్నాం మనము, ఆయన యందు ఆయన నీతి అయ్యున్నాం. ఇప్పుడు ఆయన నీతిలో దేవుడితో పాటు ఉన్న మనము ఆయన నీతి అవ్వాలి అంటే గర్వం లేని జీవితం ఉండాలి. గర్వము ఉంది అన్నకి ఒక రుజువులు ఏంటి అంటే చూద్దాం మనం ఒకసారి. దేవుడు అవసరం మనకు ఉందా లేదా? ఒకసారి దేవుడు అవసరం మనకు ఉందా లేదా? అందరికీ ఉందా? అందరికీ ఉంది.
నేను ఒక 3 సందర్భాలు చెప్తాను. ఒక పని చేద్దాం. కళ్ళు మూయండి ఒకసారి. కళ్ళు మూయండి అందరూ, కళ్ళు మూయండి. నేను చెప్తున్న సందర్భాన్ని ఊహించండి ఒకసారి. కళ్ళు మూయండి అందరూ. 3 సందర్భాలు చెప్తాను, 3 సందర్భాలు ఊహించండి. మొదటి సందర్భం, హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళగానే అక్కడ డాక్టర్ చూసి ఇంక చేతులు జాటిపోయింది, ఇంకా మా వల్ల కాదు అనే మాట అడిగారు డాక్టర్. ఇలాగే అంటారని చెప్పి వేరే హాస్పిటల్ తీసుకెళ్ళారు. వేరే హాస్పిటల్లో కూడా అదే మాట, చేతులు దాటిపోయిందని ఇంక మా చేతిలో లేదు. 3వ హాస్పిటల్ కూడా అదే మాట, ఛాన్స్ లేదు. ఇప్పుడు ఛాన్స్ లేదు అన్నప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారు. ఎలా ప్రార్థన చేస్తారో ఒకసారి ఊహించుకోండి కళ్ళు మూసుకుని. డాక్టర్లు చేతులు ఎత్తేసారు, ఎలా ప్రార్థన చేస్తున్నారో ఒక్కసారి ఊహించుకోండి. ప్రార్థన చేయండి ఒకసారి. ఆ సమస్య గురించి ఇప్పుడు ప్రార్థన చేయండి. అలా 2వ సందర్భం చెప్తాను. అది పోయింది, నాశనం అయిపోయింది, ఇంకా అవ్వదు. కాసేపు ఊహించుకుందాం. మన పంట కోతకు వచ్చింది, భయంకరమైన తుఫాను, పంట మొత్తం మురిగింది, ఇంక అయిపోయింది, ఇంకేమీ లేదు, ఇంకా అవకాశం లేదు. ఇప్పుడు ఎలా ప్రార్థన చేస్తారో ఒకసారి చేయండి. 3వ సందర్భం, హాస్పిటల్లో మీరు ప్రార్థన చేసిన వ్యక్తి ఏ సమస్య లేకుండా తిరిగి వచ్చి ఫుల్ ఆరోగ్యంతో ఉన్నాడు. కృతజ్ఞత చెప్తే ఎలా చెప్తారో ఆలోచించండి. కృతజ్ఞత చెల్లించండి. ఇప్పుడు నష్టపోయిన పంటకి ప్రభుత్వం 2 ఎంతలు ఇచ్చింది మీకు డబ్బులు. కృతజ్ఞత ఎలా చెప్తారో చెప్పండి ఇప్పుడు. రైట్, కలుతారండి ఒకసారి. ఇప్పుడు కలుతారండి అందరూ. ఊహించారా సందర్భాన్ని? హాస్పిటల్లో ఇంక డాక్టర్ అవ్వదు అన్నప్పుడు ప్రార్థన మీరు ఎలా చేస్తారో ఊహించారా? పంట ఇంక చేతికి రాదన్నప్పుడు మీరు ఎలా ప్రార్థన చేస్తారో ఊహించారా? ఆ రెండింటికి సమాధానం వచ్చినప్పుడు ఎలా కృతజ్ఞత చెప్పారో ఊహించారా? ఈ 3 సందర్భాలు గుర్తుపెట్టుకోండి. ఏమీ లేదు, నార్మల్గా ఉన్నారు, ఇప్పుడు సాధారణంగా ఉన్నారు. 3 సందర్భాల్లో ఉన్న దేవుడితో మీకు సంబంధానికి ఇప్పుడు ఏ కష్టం ఏ నష్టం లేకుండా మామూలుగా ఉన్న దేవుడితో మీకున్న సంబంధానికి తేడా ఉందా లేదా? మళ్ళీ చెప్తున్నాను. 3 సందర్భాలు మీరు దేవునితో ఎలాగైతే ముర్ర పెట్టి ప్రార్థన చేసి దుఃఖపడ్డారో, వేదన పడ్డారో, ప్రభా 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 అని పట్టుకున్నారో, ఏమీ కష్టం లేకుండా ఇప్పుడున్న మీకు 2 సంబంధాలు ఒకటా వేరువేరా? మారిందా మారలేదా? కష్టం వచ్చినప్పుడు దేవుడి మీద ఆనుకునే పద్ధతి వేరేగా ఉంచండి. ఏమీ లేనప్పుడు దేవునితో అంటున్నట్టు అప్పుడప్పుడు కొంచెం ఉంటుంది చూడండి. అంటే దేవుడు ఎప్పుడు కావాల్సి వచ్చింది మనకి? కష్టం వచ్చినప్పుడు దేవుడు కావాల్సి వచ్చింది. కానీ ఏమీ లేకుండా ప్రశాంతంగా అలా వెళ్ళిపోతా ఉంటే పెద్ద దేవుడితో పని ఉండదు చూడండి. మీకు దేవునితో పని లేదు అనే మాటే, ఆలోచనే, ఆ భావమే వచ్చిందంటే మీకు గర్వం ప్రవేశించినట్టు. ప్రతి క్షణం దేవుడు నాకు కావాలి. గంట టైం ఇచ్చారు, గంటలో ఏదో ఒకటి అయిపోద్ది. గంట టైం ఇచ్చారు, గంటలో రిపోర్ట్లు వస్తే గంటలో ఏదో ఒకటి అయిపోద్ది, అటో ఇటు అయిపోద్ది. అయితే బాడీ పట్టుకెళ్ళిపోవడం లేదా బతికేస్తాడు. ఆ గంట సేపు ఏం చేస్తారు? సరిగ్గా గంటే ఉంది మీకు టైము. ప్రతి సెకండు దేవుడికి వాడతారా? గంట ఉందిలే కాసేపు ఫోన్ చూసుకుందాం అంటారా? ఉన్న గంట అక్కడ బాడీ దగ్గర ఉన్న హాస్పిటల్లో ఉన్న వ్యక్తికి వాడతారా? దేవునితో ఇంకేదైనా వాడతారా? అర్థమవుతుందని చెప్తున్న మాట అర్థమవుతుందా? ఉన్న గంట హాస్పిటల్లో గంటలో తేలిపోద్దండి. బ్రతుకుతాడో చచ్చిపోతాడో గంటలో తేలిపోతుంది. అంటే ఆ గంట సేపు మీకు దేవుడికి సంబంధం ఉంటుందా? గంట సేపులో ఇంకేదైనా సంబంధాలు ఉంటాయా? గంట సేపులో ఒక్క సెకండ్ కూడా మీరు వేస్ట్ చేయొచ్చు చూడండి. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ అవుతుంది. ఆ గంట సేపు ఆ రిజల్ట్ రావాలి, డాక్టర్ బతికేయడని చెప్పాలి, అప్పుడే మోకాలు లెగుస్తాను అంటారు. అంటే దేవుడు మనకి సమస్య వచ్చినప్పుడు కావాలి, కానీ నార్మల్గా అయితే అక్కర్లేదు. పెద్ద పని ఉండదు దేవునితో. సమస్య లేకపోతే, కష్టాలు లేకపోతే దేవునితో పని ఉండదు మనకి. దేవుడు ప్రతి క్షణం కావాలి అనుకునేవాడికి గర్వం ఉండదు.
దేవుడు సమస్యలోనే కావాలనుకున్నోడు గర్వం ప్రవేశిస్తుంది. యేసు ప్రభు ప్రతి క్షణం ప్రభు చెప్పింది ఎందుకనేవాడు క్షణం కూడా వదిలేవాడు కాదు. గర్వం లేని జీవితాలు. ఎప్పుడైతే గర్వం ప్రవేశిస్తుందో, లూసిఫర్కి గర్వం ప్రవేశించింది. లూసిఫర్కి నేను దేవుడు ఒకటే అంటున్నాడు, నాకు ఆయనకి ఒకేలా శక్తులు ఉన్నాయి అంటున్నాడు. గర్వం రాగానే తన్నాడు, భూమి మీదకి వచ్చి పడ్డాడు. గర్వం వచ్చిందా ప్రభు చేత తోయబడతావు. గర్వం వస్తే ఒకసారి ఇప్పుడు ఆదికాండంకి వద్దాం. 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 5వ మాట చూడండి. ఫస్ట్ది ఎలా అంటే మీరు తిన్న రోజుని మీ కళ్ళు తెరవబడతాయి, మీరు మంచి చెడ్లు ఎరుగుతారో తెలుసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ దేవదూతలు కాదు, దూతలు అనే పదం వాడతారు. కానీ ఇక్కడ ఏం రాస్తారంటే మీరు కూడా దేవుడు లాగా అనే పదం వాడతాడు. ఆ రోజు తింటే మీరు కూడా దేవుడు లాగా. ఇది పట్టుకుందండి అవ్వమ్మకి. తినడం తినకపోవడం రుచి అన్న కాకుండా తిన్న రోజుని నువ్వు కూడా దేవుడిలాగా అయిపోతావు. ఇప్పుడు ఆలోచిద్దాం. దేవుడు లాంటి శక్తులు మీకుంటే, ఇప్పుడు మామూలుగా ఉన్న మీకు దేవుడు లాంటి శక్తులు మీకు వస్తాయి. రెండింటికి తేడా ఉంటుందా ఉండదా? లైన్ కట్టిరు జనం బయట. దేవుడికున్న శక్తులు మీకుంటే ఇక్కడ లైన్లు కట్టిరు, హుండీ పెట్టారు, ఆ అమ్మ ఆ దేవత ఆయన వచ్చారు. ఇప్పుడు దేవుడికున్న శక్తులు మీకుంటే మామూలుగా ఉన్న మీరు సాధారణమైన ప్రజలతో కలగలుగుతారా? ఇంతకు వచ్చింది అవ్వమ్మకి గర్వం. ఆ రోజు గర్వం వచ్చింది, పడవేయబడింది, చావబడింది, చంపబడింది. గర్వము ఎప్పుడైతే ప్రవేశిస్తుందో చావు రెడీగా ఉందని అర్థం. గర్వం మనుషుల లోపల ఎప్పుడైతే వస్తుందో నాశనం రెడీగా ఉందని అర్థం. ఇక్కడ నుంచి ప్రారంభించబడింది. రైట్. ఇప్పుడు ఒక్కసారి యేసు ప్రభు దగ్గరికి వద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయం, జాన్ 6:38 మాట చూడండి. నా ఇష్టం నెరవేర్చడానికి నేను రాలేదు, నన్ను ఎవరైతే పంపారో ఆయన చిత్తం నెరవేర్చడానికి నేను ఎక్కడి నుంచి దిగి వచ్చాను? పరలోకం నుంచి దిగి వచ్చాను అన్నాడు. ఇప్పుడు ఈయన పంపిన వారు ఎవరింతకి? తండ్రి యేసుని భూమి మీదకి పంపాడు. ఎవరు పంపారు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరు పంపారు? ఎక్కడి నుంచి వచ్చాడు? రైట్. పరలోకం నుంచి తండ్రి పంపించాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నా పేరు చూడండి. ఇంటి పని నిమిత్తం మీరు ఒక కాగితం పట్టుకుని గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళారు. మీకున్న మున్సిపాలిటీతో ఏదో కాగితం పట్టుకుని వెళ్ళి ఆ సార్ గారి సంతకం పెడితే ఆ పని అయిపోద్ది. ఆ సంతకం కోసం మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ రైట్గా ఉన్నాయి, బాగున్నాయి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఉట్టి సంతకం పెడితే ఆ పని మీకు అయిపోద్ది. మీరు ఆ కాగితాలు పట్టుకుని ఆ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి సార్ని కలవాలి, సంతకం పెట్టించాలి అని చెప్పి ఆ చిట్టి ఆ లెటర్ పెట్టారు. ఆ సార్ గారు గవర్నమెంట్ ఆయన కదా, మరి ఇప్పుడు అవదా 2 రోజులు పోతారు కనమండి అన్నాడు. 2 రోజుల తర్వాత సార్ చాలా దూరం నుంచి వచ్చాను సార్, కొంచెం పెట్టండి అంటే గసిరి పంపించాడు. మరలా 2 రోజుల తర్వాత వెళ్ళారు. మరలా సేమ్. మరలా 2 రోజులు, మరలా సేమ్. మీకు అనిపించింది ఏదైనా ఆశిస్తున్నాడేమో అని. గవర్నమెంట్ మరి ఆఫీస్లో కాగితాలు లేకుండా పనులు అవ్వు కదా, రంగు నోట్లు లేకుండా పనులు అవ్వు కదా. ఆ రంగు నోట్లు వేస్తేనే ఆ సంతకాలు పెడతారు, ఆ రంగు నోట్లు వేస్తేనే ఆ స్టాంపులు వేస్తారు. ఏమైనా ఆశిస్తున్నాడేమో అనుకుని వీళ్ళని అడిగారు. ఆయన తీసుకోవట్లేదండి, ఆయన మా బుర్ర అంత ఒక్కొక్కసారి తిడతారు, ఒక్కొక్కసారి పని చేయకూడదు అని అన్నారు. తిరిగి 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 బాగా విసుకొచ్చింది. గవర్నమెంట్ ఆఫీస్కి తిరిగి 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 విసిగిపోయిన మీకు అవ్వట్లేదు, ఆడు పని చేయట్లేదు, డబ్బులు తీసుకోవట్లేదు, డబ్బులు తీసుకొని చేయట్లేదు అన్న నొప్పి మీకు ఉంది. ఆ గవర్నమెంట్ ఆఫీసర్ మీద కోపం వస్తుందో రాదా? ఎంతమందికి రాదు చెప్పండి ఒకసారి. రాని వాళ్ళు ఎవరున్నారా? అందరికీ కోపం వస్తుంది. దుఃఖంతో ఉన్నప్పుడు
మీ ఫ్రెండ్ ఒకడు వచ్చి ఏరా అలాగ ఉన్నావంటే తిరుగుతున్నానరా పని అవ్వట్లేదు అక్కడ అన్న. ఎక్కడ అన్న. దాదా నీకు ఎమ్మెల్యే గారిని పరిచయం చేస్తాను, ఆయన ద్వారా అయితే తొందరగా అయిపోద్ది అని చెప్పారు. ఒక చిన్న ఆశ వస్తుందో లేదు అప్పుడు. అమ్మాయి అనండి, అమ్మాయి అనండి. ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దాం, ఆ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్దాం అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటే ఆ కూర్చున్న ఎమ్మెల్యే ఆ మినిస్టరు మీ చిన్ననాటి స్నేహితుడు. ఎవరు? ఒక పేరు చెప్పండి, చిన్ననాటి స్నేహితుడు పేరు చెప్పండి. రైసా చెప్పు, మీ చిన్నప్పుడు ఫ్రెండ్ చెప్పు. గీత. లోపల అక్కడ మినిస్టర్ పొజిషన్లో గీత కూర్చుంది. ఓసేవ్ గీత నువ్వా అన్నాం. ఓసేవ్ రజిత నువ్వా అని ఆ అమ్మ కూడా లెగిసి వెళ్ళి ఇద్దరు పట్టుకుని అలా పట్టుకుని చాలా చక్కగా విషయాలు మాట్లాడినారు. అప్పుడు చెప్పావు నువ్వు, తిరుగుతున్నానే బాబు, ఎంత తిరుగుతున్నాడు చెయ్యట్లేదు అని చెప్పావు. ఎవడాడు, ఎక్కడ, ఏ ఏరియా అని అడిగింది కోపంగా. ఎవరు? గీత గారు. బాగా కోపంగా అడిగింది. రేపు పొద్దున్న 9ంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడి నుండి ఫోన్ చేయి, నాకు ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేయి. నీ కళ్ళు ఎదురుకుండా ఆడు ఉద్యోగం తీయించేస్తానని చెప్పింది. నీ కళ్ళు ఎదురుకుండా ఆడు ఉద్యోగం తీసేస్తుందో, సంతకం పెడతాడు, ఆడు ఉద్యోగం తీయించేస్తాను నేనని చెప్పింది గీత గారు. ఇప్పుడు ఎలాగ వెళ్తారండి ఆఫీస్కి? ఆ మున్సిపల్ ఆఫీస్కి ఎలాగ వెళ్తారు? ఇన్ని రోజులు సార్ ఎక్కడ, సార్ ఎక్కడ, సార్ ఎక్కడ, పెడతారా, ఉన్నారా, బయటికి వెళ్ళారా, టీకి వెళ్ళారా, ఎంతసేపు వస్తారు అని మౌనంగా నిదానంగా కూర్చున్నా. ఇప్పుడు మినిస్టర్ గారు పంపారు, కాల్ రేగరేసి ఎవరు పంపారో తెలుసా? ఎవరు పంపితే వచ్చారో తెలుసా? ధైర్యం వస్తుందా రాదా? ఇన్ని రోజులు ఉన్న కోపము, ఇన్ని రోజులు ఉన్న ఆడి మీద కోపము ఇప్పుడు తీర్చుకునే అవకాశం దొరికింది. తీర్చుకోమా, వెళ్ళి ఫోన్ చేస్తాం చేయమా? ఆడు ముందు ఇప్పుడు ఎలా నిలబడతాం, ముందు ఎలా నిలబడ్డాం? నడక మారిందా మారలేదా? ఆలోచన మారిందా మారలేదా? ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడంట? ఎవరు పంపితే వచ్చాడంట? తండ్రి గొప్పోడా, గీతకు గొప్పదా? తండ్రి పంపితే అంట భూమికి పరలోకం నుంచి వచ్చాడంట. వచ్చి ఏం చేశాడో చెప్తాను చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం. లేదు, యోహాను సువార్త 13వ అధ్యాయం. ఐదో మాట నుంచి చూడండి. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదాలని యేసు ప్రభు వారు కడుగుతున్నారు. ఆయన కట్టుకున్నా టవల్ తీసుకున్నంట తుడుస్తున్నాడంట. ఒక్క నిమిషం ఇప్పుడు ఆగండి. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరు పంపితే వచ్చాడు? ఏం చేస్తున్నాడు ఇప్పుడు? శిష్యులు కాళ్ళు కడుగుతూ ఆయన కట్టుకున్న టవల్ తీసుకుని తుడుతున్నాడంట. అరే వెళ్ళే తుడుచుకోరా అంటలేదంట, కడిగినోడే తుడుతున్నాడంట. మళ్ళీ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరు పంపితే వచ్చాడు? ఏం చేస్తున్నాడు పని? కాళ్ళు కడిగి తుడుస్తున్నాడు. గర్వం ఉందంటారా? ఇప్పుడు గీతక్క పంపితే ఎక్కడి నుంచి వచ్చిందండి మనకు రుబాబు? అక్కడ మనం ఎక్కడి నుంచి వచ్చాం? తల్లి కడుపులోంచి. అక్కడి నుంచి రాలే. మళ్ళీ అన్ని రకాల పాపాలతో ఉన్నాం మనము. మనకేంటి లోపల గర్వం? ఇప్పుడు యేసు ప్రభువుకు ఉండాలి గర్వం అసలు వాస్తవానికి. పరలోకం నుంచి వచ్చాడు కాబట్టి. ఈయన చేస్తున్న పని ఏంటి? శిష్యులు కాళ్ళంతా కడిగి అక్కడితో వదలలేదు. ఆయన కట్టుకున్న, ఆయన వాడుతున్న టవల్ తీసుకుని అందరి కాళ్ళు తుడిచాడు. ఇది గర్వం లేని స్వభావము. అంత హోదా ఉన్నా, అంత బలం ఉన్నా ఆయన చేస్తున్న క్రియ గర్వము లేని క్రియ. ఇప్పుడు మన లోపల ఆల్రెడీ గర్వం ప్రవేశించేసింది చాలా విషయాల్లో. మనకి ఇప్పుడు మనం చెప్తున్న విషయాలు ఊహిస్తేనే మనం అలా చెయ్యాలి, చేస్తాము అనే ఆలోచనకు వచ్చేసాం మనం. ఇప్పుడు గర్వం మన లోపల ఆల్రెడీ ప్రవేశిస్తుంది. శవానికి గర్వం ఉండడానికి వీల్లేదు. మనం ఇంకా చావలేదు. మన లోపల ఉన్న ప్రాచీన పురుషుని ఇంకా చావలేదు. గర్వంతోనే కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రభువుని పట్టుకున్న మనము ఆ గర్వం ఉంటే నాశనం రావడానికి రెడీగా ఉంది అని అర్థం. కొన్ని సందర్భాలు చెప్తాను, కొన్ని విషయాలు చెప్తాను. నాకు గర్వం ఉంది అనడానికి రుజువులు కొన్ని చెప్తాను. స్పీడ్గా వినడానికి ప్రయత్నించండి. మొదటిది, నా వైపు చూడాలండి.
అందరూ అంటలేదేంటమ్మా? నా వైపు చూడండి. అంటే ఏంటి నా వైపు చూడంటే? చెప్తాను, శ్రద్ధగా వినండి. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంకి వెళ్ళినా, ఏ కుటుంబం దగ్గరికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ ప్రార్థనకి వెళ్ళినా, మీ వైపు ఎవరు చూసినా చూడకపోయినా మీరు మౌనంగా ఉండగలిగితే గర్వం లేనట్టే. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ కుటుంబం దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా, మిమ్మల్ని ఎవరైనా చూసినా చూడకపోయినా, పలకరించకపోయినా మీరు మౌనంగా వెళ్ళి మౌనంగా వచ్చి గలిగారంటే గర్వము లేనట్టే. ఎప్పుడైనా జరిగిందా? వాళ్ళు నన్ను చూడలేదు, వాళ్ళు నన్ను పట్టించుకోలేదు, నన్ను పిలిచారు, నాతో మాట్లాడలేదు, పిలిచి మాట్లాడకపోవడం ఏంటి, పిలిచి పలకరించకపోవడం ఏంటి, ఇవన్నీ గర్విష్ఠుల లక్షణాలు, ఇవన్నీ గర్వాంక లక్షణాలే. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఎవరు చూడకపోయినా నాకు పర్వాలేదు, ఈ మనశ్శాఖకి రాకపోతే మాత్రం గర్వం ప్రవేశించేస్తుంది. నాతో మాట్లాడలేదు, నా వైపు చూడలేదు, నా వైపు కుర్చీ వేయలేదు, నన్ను పలకరించలేదు, నేను వెళ్తున్నప్పుడు కనీసం బయటకు రాలేదు, నేను వెళ్తున్నప్పుడు కనీసం నాకు చెప్పలేదు, చెప్పకుండా వెళ్ళిపోయారు. నా వైపు చూడు అనే స్వభావము, నా వైపు చూడండి అనే స్వభావము గర్విష్ఠుల లక్షణము. వెళ్ళి వచ్చేయడం. ఒకవేళ ఊహించుకోండి ఒకసారి, ఇప్పుడు మీరే కనుక ఫంక్షన్కి వెళ్తే, మీరే కనుక పెళ్ళికి వెళ్తే, మీరే కనుక పుట్టిన ఫంక్షన్కి వెళ్తే, మీతో ఎవ్వరూ మాట్లాడకపోతే, మీతో ఎవ్వరు పలకరించకపోతే, ఎప్పుడు వచ్చావో అని పలకరించకపోతే, తిన్నావా అని పలకరించకపోతే, అన్ని పనులు చేసుకుని మౌనంగా తిరిగి రాగలుగుతామా? రాను. వారు మిమ్మల్ని చూడరు, పట్టించుకోరు, మాట్లాడరు, వెళ్ళి మౌనంగా తిరిగి రాగలుగుతామా? ఏదన్నా మనసు పెట్టిన వస్తామా లోపల? అక్కడ గర్విష్ఠ లక్షణం ఉంది. గర్విష్ఠ లక్షణం అక్కడే ఉంది. వెళ్ళి మౌనంగా వచ్చేసావా, గర్విష్ఠ లక్షణం లేనట్టు. నన్ను 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 రెండో లక్షణం చెప్తున్నాను నేను. రెండో లక్షణంలో అనుకుందాం, ఇది కాసేపు అద్దం అనుకుందాం. అద్దం చూసుకునే అలవాటు ఎంతమందికి ఉంది? అందరికీ ఉందా? మగవాళ్ళు కూడా ఉంది అక్కడ అద్దం. మగవాళ్ళు తక్కువగా చూస్తారు. వాళ్ళ జుట్టు అలా లేచిపోయినా, అట్లా లేచిపోయినా, ఎట్టున్నా ఆ జుట్టు మీదకి ఏదన్నా పెద్ద పట్టించుకోరు. ఆడవాళ్ళు ఎక్కువ అద్దం చూస్తారు. దేన్ని చూస్తారు? మేకప్ వేసుకుంటే చూస్తారు, మేకప్ వేయకుండా చూస్తారా? వేసుకున్నా చూస్తారు. అంటే ఏంటి, అద్దం మారి ఉంటుందా, మొహం మారి ఉంటుందా? మొహం మారిపోద్దా? ఇప్పుడు అద్దం గోడకు ఉంటుంది, ఆ గోడకు ఉన్నప్పుడు మన మొహం ఒకసారి అలా చూసుకుని అంటాం, అలాగే వెళ్తాం. మళ్ళీ కొంచెం అటు ఇటు తిరిగినప్పటికీ ఏం మార్పు వస్తుందని చూస్తాం? చవంట పట్టిందనేమో చూస్తే అంటే చవంట మనకి మొహం పట్టి తెలీదా? తెలుస్తుంది. వేసిన కోటింగ్ పోయిందేమో అనే ఏదో ఎందుకు చూస్తామో తెలీదు, కానీ చూస్తారండి చాలామంది. కాసేపు అలా చూసుకుని అలా అనుకుని కళ్ళు ఇలా అనుకుని నోరు అని అనుకుని ఇలా అనుకుని తండ్రి ఇలా అనుకుని ఇలా అనుకుని చూసాం. అటు వెళ్తూ పలకరిస్తూనే ఉంటారు అద్దాన్ని. ఎక్కడో దారిలో బండి ఉంటుంది, ఆ బండికి అద్దం ఉంటే కాసేపు ఇలా అని అనుకుని అలాగే వెళ్ళిపోతాం. ఎక్కడో దారిలో వెళ్తుంటే షాప్కి పెద్ద అద్దం, గ్లాస్ అద్దం ఉంటుంది, అక్కడ కనిపించి కానీ స్పీడ్గా మళ్ళీ ఇలాగా చూస్తూ ఉంటాం. ఎవరిని చూస్తారు చెప్పండి? ఇప్పుడు అద్దంలో ఎవరిని చూస్తారు? ఎందుకు చూస్తారు అంటే కారణాలు కొన్ని చెప్తున్నారు. చెరిగిపోయిందేమో అని. ఇంట్లో ఉన్నప్పుడు మేకప్ లేదు కదా, కోటింగ్లో ఉండదు కదా ఇంట్లో ఉన్నప్పుడు, అయినా చూస్తాం ఎందుకు? ఇంట్లో అదే జిడ్డు ముఖం, అదే చింపురు జుత్తు, పెద్ద మార్పు ఉండదు, అయినా ఎందుకు చూస్తాం? అలవాటు అయిపోయింది, చూడడం అలవాటు అయిపోయింది. గర్విష్ఠులకి ఒక లక్షణం ఏంటంటే నేను ఎలాగున్నానో చూసుకోవడం. గర్విష్ఠులకు ఉన్న లక్షణం ఏంటంటే నా మొహం ఎలాగుందో చూసుకోవడం. బాగుందా బాగోలేదా, నా ముఖం బాగుందా బాగోలేదా, అందంగా ఉందా అందంగా లేదా. ఇప్పుడు గర్విష్ఠులకి ఈ లక్షణం ఉంటుంది. చిన్నపిల్లలు ముక్కంట సీవుడు వచ్చేసి ఒక ముక్కు ఎండిపోయి తీయలేక అలా సీవుడు కారిపోతుంటుంది. ఆడెప్పుడైనా అద్దరికి వెళ్ళి ముఖం చూస్తాడా? నా ముక్కంట సీవుడు కారుతుంది, ఎక్కడికి వచ్చిందో, మేసం వరకు వచ్చిందో, కిందకి వెళ్ళిందో చూస్తాడా? ఆడికి ఎందుకు పట్టింపు ఉండదు? ఆడికి
మరీ ఇంక కొంచెం పెదమకతో అని నాకుతాడు అంతే. ఆ చీవుడిని నాకి క్లీన్ చేసుకుంటాడు అంతే, పెద్ద పట్టించుకోడు. ఏంటి ఆడికి ఎందుకు పట్టింపు ఉండదు? చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, బాబు శివుని కరిపోతున్నాడు చూడు, వాళ్ళ అమ్మ అసలు పట్టిక చూడు అని మనం అంటాం. ఆడికి ఏమీ ఉండవు, వాడికి ఏ నొప్పి ఉండదు, ఆడికి అలాగే ఉంటాడు. ఆ ముక్కు ఎండిపోయి జలుబు పోయి అలాగే ఉంటాడు వాడు. చూడాలి, నన్ను నిన్ను చూసుకోవాలి, నన్ను నేను చూసుకోవాలి, నన్ను నేను చూసుకోవాలి. ఇప్పుడు ఆడ ముఖం మీద ఘాట్లు పడిపోయి ఆడు దాయడానికి ప్రయత్నిస్తాడు చూడండి, ఆ ఘాట్లని దాయడానికి ప్రయత్నిస్తాడు చూడండి, కవర్ చేయడానికి ప్రయత్నిస్తాడు చూడండి. ఏంట శరీరం మీద ఉన్న కోరిక తెలియదు ఎవరికైనా? తెలుసు. మన ముఖం వెళ్ళదు మనకు తెలియదా? తెలుసు. అయినా ఏంటది? నన్ను నేను చూసుకోవడం అనేది, నా ముఖం నేను చూసుకోవడం అనేది, నా అందాన్ని నేను చూసుకోవడం, నేను బాగున్నానా బాగోలేనా అని చూసుకోవడం, ఇవన్నీ గర్విష్ట లక్షణాలే. నేను బాగున్నానా బాగోలేదా? మీకు ఇష్టమైన చీర కట్టిన తర్వాత మనసులో ఏమీ అనుకోకుండా ఉంటారా? బాగుంది అని ఒక మాట అనుకుండా ఉంటారా? మీకు ఇష్టమైన చీర, మీకు ఇష్టమైన రంగు కట్టుకున్న తర్వాత అద్దంలో చూసుకొని బాగుంది అని అనుకుంటారా అనుకోరా? మీకు మీరు అనుకుంటారు లేదా? ప్రత్యేకంగా బయట ఎవరు చెప్పక్కర్లేదు, మనకు మనం ఏమవుతుంది అంటే చీర బాగుందా అని మనం బాగున్నామా? లాజిక్ ఆలోచించండి. చీర బాగుందా మనం బాగున్నామా? అర్థమవుతుందా లాజిక్? చీర వచ్చి మన శరీరానికి అందాన్ని ఇచ్చింది. చీర ఉండకపోతే మా పాత చీర ఉంటే ఇప్పుడు మనకు బాగున్నాము, నా శరీరం బాగుంది, నా ముఖం బాగుంది, నా అందం బాగుంది, నా రంగు బాగుంది, నా హైట్ బాగుంది, ఇవన్నీ కూడా గర్విష్ట లక్షణాలే. అందుకే అన్నాడు బైబిల్లో అందం గురించి ఒక మాట అన్నాడు. ఏం మాట అది? ఏంటో మళ్ళీ చెప్పండి. అందము మోసం సౌందర్యం వేస్ట్ అన్నాడు. అందం వేస్ట్ అంటున్నాడు. వేస్ట్ అంటే చెత్త అని అర్థం. మనం ఏం చేస్తున్నాం? చెత్తని మురిసిపోతూ ఉంటాం. ఆయనేమో చెత్త అంటున్నాడు, మనమేమో చెత్తను చూసి మురిసిపోతూ ఉంటాం. నీ శరీరం మీద కోరిక, నీ శరీరం మీద ఉన్న ఆ మోజు గర్విష్ట లక్షణం, గర్విష్ట లక్షణం. రైట్. మూడో విషయంకి వస్తున్నాను. నేను చెప్పింది వినండి నన్ను ఒకసారి. నేను చెప్పింది వినండి. ఈ పదం పిల్లల దగ్గర మనం వాడతాం. చెప్పింది విను, నేను చెప్పింది విను, నేను చెప్పింది విను అంటారు. నేను చెప్పింది విను. ఇప్పుడు మీరందరూ ఉన్నారు. రాబోతున్నది చిల్డ్రన్ క్యాంప్ చేయబోతాం అనే విషయం మనం మాట్లాడుకున్నాం. ఏంటంటే చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని మనం అందరం మాట్లాడుకున్నాం. అందరూ ఒక్కొక్క మాట చెప్పారు. అందరి మాట ఒకటి రాసుకుని ఇలా చేద్దాం మానేది. అందరు చెప్పిన సలహాలు తీసుకున్నాను. అందరు చెప్పిన స్థలాలు ఆ రోజు చేసాం. ఒకరితో పాటించలేదు, అది మీరు. ఒక్కరితో పాటించలేదు, అది మీరు. అందరు సలహాలు పాటించాకనే ఒక్కరితో పాటించలేదు, అది మీరు. ఇప్పుడు మీరు చెప్పింది వినకపోతే ఏ నొప్పి లేకుండా ఉంటారా? మీరు చెప్పింది ఎవరైనా వినకపోతే ఏ నొప్పి లేకుండా ఉంటారా? చాలామందికి చాలా విషయాలు చెప్పే ఉంటారు కదా, చాలామందికి మీరు చాలా చెప్పి ఉంటారు కదా. వినకపోతే నేను చెప్పింది విను ముందు నేను చెప్పింది విను ఒకసారి. నువ్వు వింటే ఎక్కడి నుంచి వచ్చింది ఇది? నేను చెప్పింది వినేంటి? గర్విష్ట లక్షణం అది. నేను చెప్పింది విన్నా వినకపోయినా ఒకేలాగా ఉన్నావు, గర్వలేనట్టే. చెప్పారు, వాళ్ళు విన్నట్టే ఉండి వినలేదు, నష్టం వచ్చింది, ఇలా జరిగిపోయిందండి. మీరు చెప్పినా నేను వినలేదు, నాకు ఇలా నష్టం వచ్చింది అన్నారు. ఏ సమాధానం చెప్పకుండా ఉంటారా? ఏం చెప్తారు డైలాగు? మీరు చెప్పిన మాట వారు పాటించలేదు, వారు చేయలేదు, నష్టం వచ్చింది. ఏం చేయకుండా ఏం మాట్లాడకుండా అనగలుగుతారా? ఉంటారా? మరే చెప్తే వినలేదే, చెప్పాను కదా. ఇప్పుడు అలా అమ్మ ఎన్నోసార్లు చెప్పుంటుంది ఆడికి, స్పీడ్కి వెళ్ళకరా, స్లోకి వెళ్ళరా, జాగ్రత్తకి వెళ్ళరా ఎన్నోసార్లు చెప్పుంటుంది. చెప్పింది వింటాడాడు? ఆ వయసు
ఎంత వయసు అంతే. ఇప్పుడు ఎంటాడా ఒక నెల ఎంటాడాడు, అమ్మో ఆడొచ్చేస్తున్నాడు స్లోకి వెళ్తాం, అమ్మో ఆడొచ్చుతున్నాడు జాగ్రత్తగా వెళ్తాం, అమ్మో ఇక్కడ గొయ్యి ఉంది జాగ్రత్తగా వెళ్తాం. సరిగ్గా ఒక నెల, మళ్ళీ నెల తర్వాత రఫ్ ఆడెత్తాడు బండిని, జమ్మ లేకుంటే వెళ్తాడు మళ్ళీ బండిని, మర్చిపోతాడు. చెప్పింది వినకుండా నష్టపోతే ఒక్క డైలాగ్ కూడా కొట్టకుండా ఉన్నావా, హృదయం లేకుండా ఉందా, గర్వం లేనట్టే. నేను చెప్తే ఆడు చేయలేదండి, నేను చెప్పినాడు వినలేదండి, వచ్చిందా గర్వం అన్నట్టే. ఇలాగైతే యేసుప్రభు ఎన్ని చెప్పుకోవాలి మన గురించి, ఎన్ని చెప్పుండాలి దేవుడు మనకి? అన్ని చేస్తామని చెప్పినవి కొన్ని చేస్తామా? ఎన్ని చెప్పాలి? ఆయనలో గర్వం లేదు కనుక ఆ మాట అడగాలి. రైట్. 4వ విషయంకి వస్తున్నాను. నేను చేసింది రైట్ అండి, నెమ్మది కంటే కుదరదు. నేను చేసింది రైట్ అండి. ఎప్పుడైనా ఈ భావం వచ్చిందంటే నేను చేసింది రైట్ అండి, నేను చేసింది రైట్ అండి, నేను రైట్ అండి, నేను నిజాయితీగా ఉంటానండి, నేను నిక్కసుకుంటానండి, మాట అంటే మాట అండి, నేను నిజాయితీగా ఉంటాను, నేను చేసింది రైట్ అనే భావం ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా గర్విష్ట లక్షణాలే. నేను చేసింది రైట్ అన్నప్పుడు నీలో ఒక పరిపక్వత ఉండాలి. వాళ్ళు తెలియక తప్పు చేశారని పరిపక్వత ఉండాలి. అది కాకుండా నేను చేసింది రైటే అనే భావం వచ్చిందంటే ఖచ్చితంగా గర్విష్ట లక్షణాలు ఉన్నట్టే. ఎప్పుడు ఏ చేసినా నేను చేసింది రైటు, నేను న్యాయంగా ఉన్నాను, నేను నిక్కాసుగా ఉన్నాను, నేను అన్న మాట ప్రకారమే ఉన్నాను, నేను అనే పదం వచ్చిందా ఖచ్చితంగా గర్వం ప్రవేశించినట్టే. గర్వం ప్రవేశించే ముందు, నాశనంకి ముందు నేను చేసింది రైటు. ఒకసారి పదం అండి. ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చినా ఖచ్చితంగా గర్వం మనలోకి వచ్చేస్తుందని అర్థం. ఆ రోజు దేవుడు నాతో నడిపించాడు కాబట్టి అలా అయ్యింది, ఆ రోజు అలా దేవుడు అనిపించాడు కాబట్టి అలా అయ్యింది. ఇది తగ్గింపు స్వభావం కలిగిన వాడిది. 5వ విషయంకి వస్తున్నాను. నేను చేయగలనండి కొంచెం గట్టిగా. ఇప్పుడు మీరు చేయగలిగినవి కొన్ని ఉన్నాయి, మీరు చేయగలిగినవి కొన్ని ఉన్నాయి, మీరు చేయలేనివి కొన్ని ఉన్నాయి. చేయలేని దగ్గర చేయగలిగిన దగ్గర ఈ 2 విషయాల్లోని మీ ఆలోచన మారిపోతుందండి. ఏదైతే మీరు చేయగలుగుతారో ఆ విషయంలో మీ ధైర్యము మీకు పెరుగుద్ది, అక్కడ మీ అనుభవం మీకు తోడుగా ఉంటుంది. ఏదైతే చేయగలుగుతారో, చేయలేని దగ్గర కొంచెం నెమ్మదిగా ఉంటారు. ఇక్కడి నుంచి ఏదైనా ఊరు వెళ్ళాలంటే, ఒక రాష్ట్రం దాటి ఊరు వెళ్ళాలంటే ఎంతమంది ఒకరు వెళ్ళిపోగలరు? ఇక్కడ చెప్తాను, చేతులు ఎత్తండి. ఒక రాష్ట్రం అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు నేను ఆంధ్ర వెళ్ళాలనుకోండి, ఒక్కరే ప్రయాణం చేసుకుని వెళ్ళిపోగలను అనేవారు చేతులు ఎత్తండి ఒకసారి. అర్థం లేదా? ఒరిస్సా నుంచి ఆంధ్రాకి నేను ప్రయాణం చేసి ఒక్కదాన్నే వెళ్ళిపోగలను అనేవారు చేతి ఎత్తండి. వెళ్తావు కదా, మా ధైర్యం కదా, వెళ్తావు, మీరు వెళ్ళిపోగలుగుతారు, నువ్వు వెళ్ళావు, మీరు వీడు వెళ్ళిపోతాడు, మీరు వెళ్ళలేరు, ఒక్కరే వెళ్ళలేరు. మీరు పోనీ వెళ్ళలేని వారు ఇక్కడ నుంచి అంగన్వాడి ఉంది కదా, అది అంగన్వాడి అంటారు మీరు, అక్కడికి వెళ్ళాలండి. ఎంతమంది ఒక్కరు వెళ్ళగలరు? ఇప్పుడు అందరూ వెళ్ళిపోతారు. అంగన్వాడికి వెళ్ళేదానికి ఊరు వెళ్ళేదానికి రెండిటి దగ్గర మీ ధైర్యం మారదా? మారుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడేమో మీ సొంత ధైర్యం, ఒక్కరే వెళ్ళాల్సి వస్తే అప్పుడు ప్రభు ధైర్యం. ప్రభా జాగ్రత్తగా, ఆ ట్రైన్ వచ్చేస్తుంది, రిజర్వేషన్ చేసినా కానీ ఎక్కగలుగుతానో లేదో, సామాన్లు ఉన్న చేతిలో సీట్ దొరుకుతుందో లేదో, ప్రభా నువ్వే నాకు తోడుకుంటూ, నువ్వే కాపుదలుకుంటూ, ప్రభా ఎక్కే వరకు ప్రభే. మరి టీటీ వస్తాం ఇంకో కంగారు, టికెట్ పేరు ఉంటుందో లేదా, టీటీ వచ్చేస్తున్నట్టు నా పేరు ఉందో లేదో, టీటీ వచ్చేస్తున్నట్టు నా పేరు ఉందో, ప్రభా మళ్ళీ దిగ్గలుతాం లేదో, నిద్రపోతానేమో, ట్రైన్ దాటిపోద్దేమో, ఊరు దాటిపోద్దేమో, ప్రభా నువ్వు నాకు తోడుకుంటూ, నీ దేవతలు కాపుదలు ఉంచు, లేపు నన్ను స్టేషన్ రాగానే ఎంత ఉంటుంది. ఇప్పుడు నేను చేయగలను, ఇక్కడ నుంచి ఆ షాప్ దగ్గరికి వెళ్ళాలంటే నేను చేయగలను. గర్వం లేనివాడు ఏమనుకోవాలి తెలుసా? అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్నా నా ప్రభు సాయం లేదు, నేను వెళ్ళలేను అనే నమ్మకం రావాలి. అక్కడి నుంచి నిన్న నడిచి వెళ్ళాలంటే నా ప్రభు సహాయం లేకుండా నేను వెళ్ళలేను అనే ఆలోచన ఉన్నవాడు గర్వం లేనట్టే. నేను చేయగలను అనే అభిప్రాయం ఉన్నవారు గర్వస్తులు. ప్రభు అనుమతి లేకుండా, ప్రభు ఆలోచన లేకుండా ఎవరు వెళ్ళలేరు, ఏం చేయలేరు అనే అనుభవంకి వస్తే తప్ప ఆ గర్వము తగ్గదు. రైట్.
ఆరో విషయంకి వస్తున్నాను. ప్రతి దాంట్లో మనల్ని ఎత్తుకోవడం. నేనేమన్నాను? ప్రతి దాంట్లో మనల్ని వెతుక్కోవడం. ఈ స్వభావం చాలామందికి ఉంటుంది, నాకు కూడా ఉంది ఆ స్వభావం. ఏంటంటే ప్రతి దాంట్లో ఒక పని ఎవరైనా చేశారు అనుకుందాం, నేనైతేనా అలా చేయను, అలా చేస్తాను. నేనైతేనా అలా చేయను, అలా చేస్తాను. నేను పాడితేనా అలా పాడను, అలా పాడతాను. నేను రాస్తేనా అలా రాయను, అలా రాస్తాను. సరిగ్గా వండలేదు ఇది ఇలా ఉండకూడదు. నేను వండితే ప్రతి దాంట్లో నేను వచ్చేస్తారు. ప్రతి పనిలో నేను, ప్రతి మాటలో ఆయన అనవసరం పంపారండి. సరిగ్గా మాట్లాడు, నేను ఎల్లుంటే సరిగ్గా మాట్లాడేదాన్ని. నేను ఎక్కడ చూసినా నేను వచ్చిందా గర్వం వచ్చినట్టే, లోపల ఉన్నట్టే గర్వం. నేనైతే అనే వెతుకులాట ఎక్కడైతే వస్తుందో, నేనైతే అనే పోలిక ఎక్కడైతే వస్తుందో ఖచ్చితంగా గర్వము ప్రవేశించినట్టే. నేను అనే పదం రావడానికి వీల్లేదు. ఆఖరిది 7వ విషయం చెప్తున్నాను. 7వ విషయం ఏంటంటే పొగడతా అనండి. ఇష్టమా నష్టమా? అది అందరికి ఇష్టమేనా పొగడతా? పొగడత ఇష్టపడ్డావా నాశనానికి రెడీగా ఉన్నావు అర్థం. ఎప్పుడైతే పొగడతని ఇష్టంగా తీసుకున్నావో, పొగడతని అబ్బా అని తీసుకున్నావో, పొగడతని చాలా పొగడకపోతే అన్నట్టుగా తీసుకున్నావో గర్వం ప్రవేశించినట్టు. ఈ శరీరం ఎవరిది? నాదేనా? మీ శరీరం మీదేనా? ఎవరిస్తే వచ్చింది? ఆలోచన ఎవరిది? ఈ శరీరంలో ప్రాణము ఉండాలా ఉండకూడదు నిర్ణయం ఎవరిది? ఇప్పుడు శరీరం నాదంటున్నాము, కానీ లోపల అన్నీ పని చేయాలంటే ఎవరు ఆలోచన ఉండాలి? అంటే ఇప్పుడు శరీరం నాదా ఆయనదేనా? ఆయన పంపితే ఈ శరీరం వచ్చింది. ఆయన పొగిడితే ఎవరిని పొగడాలి? ఇప్పుడు ఇది ఆశిస్తుంది ఏంటి మరి? ఇది ఎవరిది? ఆయనది. ఆలోచన ఎవరిది? ఆయనది. ప్రాణం ఎవరిది? ఆయనది. అలా పిలిచాడంటే అలాగే వెళ్ళిపోతాం. పొగడితే మాత్రం మనకి ఎందుకండి? ఎంత బాగా ఫంక్షన్ చేశారో అసలు. ఇప్పుడు అలాంటి ఫంక్షన్ చేయడం అసలు మా జీవితంలో మేము చూడలేదు. అబ్బబ్బబ్బా భోజనాలు అండి ఎంత బాగా పెట్టారు. ఎంతమంది కావాలంటే ఎంత కావాలంటే అంత పెడుతున్నారండి. మామూలుగా అయితే ఎక్కడికైనా చికెన్ మటన్ కొంచెం 2 ముక్కలు వేసి గ్రేవీ వేస్తాడండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని. మీరు చేసినట్టు ఎవరు చేయలేదండి అని అంటే ఆనందమ్మా బాధ? పొగడితే ఎవరికి వచ్చినప్పుడు ఎవరు తీసుకుంటున్నారు? నీ శరీరము పొగడ్తని ఆశించి పొగడ్తలో ఆనందించిందంటేనే గర్వం ప్రవేశించినట్టే. వెంటనే హృదయం చూడాలి, నా ప్రభువు కదా చేసింది, మహిమ ఆయనకి కదా వెళ్ళాల్సింది. ఎక్కడైనా పొగడ్తకి చిన్న త్రావు ఇచ్చినా సరే, నీ శరీరం ఆ పొగడ్తకి ఆశ ఇచ్చినా సరే గర్వం ప్రవేశించేసింది. జనాలందరూ యేసు ప్రభువుని పొగుడుతున్నా, నువ్వు రాజువయ్యా, నువ్వు దేవుడివయ్యా. భయపడ్డాడు. నేను కాదు నా దేవుడు, నేను కాదు నా తండ్రి, నా సొంతం చేయట్లేదు, నా తండ్రి ద్వారానే. పొగడ్తని